భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక కర్మ ఏంటో వాళ్ళు చెప్పే పద్ధతి ఏంటో నాకు చాలా అసహ్యకరంగా ఉందండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గుపడాలి నా కొడుకులు. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాని మూసిపారదు, శుభ్రంగా యూట్యూబర్స్ మీద డిపెండ్ అవ్వడం మంచిదేమో అనిపిస్తుంది. యూపీలో ఒక మర్డర్ జరిగిందండి, బోధాన్ అనే ఏరియాలో. ఇద్దరు చిన్న చిన్న పిల్లల్ని పక్కనే ఉన్న సెలవులు నడిపించే ఇద్దరు సాయిబ్ కురాళ్ళు, మహమ్మద్ జాబిద్, మహమ్మద్ ఇంకేదో, ఆ ఇద్దరు కలిసి చిన్న చిన్న పిల్లలండి. ఒక హిందూ ఠాకూర్లు అనే ఫ్యామిలీ, వాళ్ళ 3 కొడుకులు ఉంటే ఆ 3 కొడుకులని ఒక్కొక్కరిని మేడకి పిలిపించారు. ఫస్ట్ పెద్దవాళ్ళని తీసుకొచ్చారు, వాడికి హలాల్ చేశారండి. హలాల్ చేయడం అంటే మీకు తెలుసు కదా, హలాల్ చాలా విచిత్రమైన ప్రక్రియ అండి. అది ఒక హలాల్ సర్టిఫైడ్ అంటారు కదా గొప్పగాను, చాలా ఘోరమైన ప్రక్రియ. అది మెడలో ఒక నరాన్ని కోస్తారండి, కోసి ఆ రక్తాన్ని అంత కార్యం దాకా వదిలేస్తారు. ఆ తర్వాత ఆ జంతువుని చంపి తింటారు. సో అది ఆ జంతువు గెలగలాడుతూ చవడానికి ఒక 1 గంట 2 గంటలు పడుతుంది పాపం. రక్తం అంతా పోతూ ఉంటుంది, గెలగలాడుతుంటుంది. ఆ రక్తాన్ని ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి హలాల్ చేసి రక్తాన్ని తాగారు ఈ మహమ్మద్ జాబిద్ గాడు, మహమ్మద్ ఇంకోడాడు. ఎందుకంటే వాళ్ళ ముల్లా మౌలవి ఏదో చెప్పాడంట, వీళ్ళకి పిల్లలు పుట్టి చచ్చిపోతున్నారు. ఈ జాబిద్ గడికి వాళ్ళ పిల్లలకి పిల్లలు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు డెలివరీ టైంలో. సో వాళ్ళకి బలంగా పిల్లలు పుట్టారంటే ఈ ప్రక్రియ చేయి, అప్పుడు నీకు పిల్లలు బాగుపడతారని చెప్పాడు ఎవడో. చెప్తే వీడు 3 కొడుకులు పాపం వీళ్ళు ఈ ఠాకూర్ దగ్గర 5,000 రూపాయలు అప్పటికి పుచ్చుకున్నాడు. వాడు ఇచ్చాడు, టీ ఇచ్చి అప్పిచ్చాడు ఈ దొంగ వేదాలకి, ఈ మహమ్మద్ గడికి ఇద్దరికి కూడా టీ ఇచ్చి ఈ అప్పిచ్చారు 5,000. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఒక్కొక్క కుర్రాడిని మేడమే తీసుకొచ్చి 2 కొడుకుని చంపేశారండి. 3వ వాడిని సగం చంపుతూ ఉంటే వాడు పారిపోయాడు ఏదో విధంగా. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూస్తే ఈ ఘోరం తట్టుకోలేకపోయారు చుట్టుపక్కల. అప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళారు, ఆ జావేద్ గారిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఎన్కౌంటర్ అంటే బేసిక్గా యూపీ పోలీసు వాళ్ళ పద్ధతి అంతే, దొరికిన వాళ్ళని చంపేస్తారు, ఇలాంటి ఏదో పనులు చేసిన వాళ్ళని చంపేశారు. ఇంకోటి ఎవడో ఇంకా తప్పించుకుతున్నాడు, కానీ చంపడం కరెక్ట్ కాదండి. వాడి మర్మంగల్ని కత్తిరించారు నా కొడుకులు. వాడు కొజ్జాగ్రత్తగా తిరుగుతుండాలి, చూపించాలి అందరికి. కాళ్ళు చేతులు ఒక కాలు ఒక కేజీ చేయి తీసేది. వాడు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కింద ఉండాలి అందరికి. వాడు చూసి ఆ బాబు ఇలా ఉంటుందా లైఫ్ అనిపించాలి. చావడం పనిష్మెంట్ కాదండి అది నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్స్ రూపంలో చెప్పండి. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి చెప్తాను వినండి, ఎంత ఎదవలు వీళ్ళు. It times now, UP double murder, brothers of 2 deceased children and eyewitnesses of the incident speak up. Antu me times now already chepparu. The man from saloon had come up here. He took my brothers upstairs. I don't know why he killed them. He tried to attack me too, but I pushed away his knife, pushed him away and parried. సో వీళ్ళిద్దరు ముస్లిమ్స్, చంపిన వాళ్ళు ముస్లిమ్స్, చచ్చిపోయిన వాళ్ళు హిందూ పిల్లలు, ఠాకూర్ పిల్లలు అని చెప్పి ఎక్కడ ఉండదండి. ఉత్తరప్రదేశ్ ఇంకోటి A9, 2 children were murdered in Baba Colony near Mandi Samiti outpost yesterday. The accused was killed in retaliatory firing. Accused చంపేశారు అనుకోండి, అదే సంగతి. ఇది మెయిన్ చదువుతున్నాడు. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ మీకు వినిపిస్తా. ఇండియన్ ఎక్స్ప్రెస్. 2 boys hacked to death in UP. బోధాన్, accused killed in encounter. ఇదే ఇంకా ఎక్కడ వాళ్ళ మతం ఏమిటి, వీళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళు ఏమి చెప్పట్లేదు. ఈ రంజాన్ టైంలో వాళ్ళు అబద్ధం చెప్పకూడదు, చాలా నీతి నియమంగా ఉండాలంటారు కదా. ఏం చేశారు నా కొడుకులు? రంజాన్ టైంలో రాక్షసులు పిల్లలు మెడలు కోసి రక్తం పీల్చుకున్నారు. సో ఇన్ అన్ ఇన్సిడెంట్ విచ్ ట్రిగర్డ్ టెన్షన్ ఇన్ ది ఏరియా, 2 minor brothers, Ayush 13 and Hani 6, were killed by a local barber, Sajid, at their home in Badam district of Uttar Pradesh on Tuesday night, police said. About 2 hours after the incident, Sajid was gunned down. Sajid was gunned down and in an alleged police encounter. UP Director General of Police
Prashant Kumar told the Indian Express that Sajid was shot down when he opened fire at the police team pursuing him. Inspector General of Police, Bareilly Range, Rakesh Singh said the motive behind the incident was yet to be determined. అదేదో తాంత్రిక్ అయిండొచ్చు. Sajid and his brother Javed, on the basis of a complaint filed by the deceased's father, Vinod Singh, at the Civil Lines Police Station, they have been booked under IPC section 452, house trespass after preparation for hurt, assault and wrongful restraint. 302 murder. ఇవన్నీ చేశారండి. According to police, Sajid's shop is located near the boy's home in Baba Colony, Civil Lines. The boy's father is a contractor, while their mother, Sangeeta, has a beauty parlor. వీళ్ళిద్దరూ పాప అమ్మ బాబు లేని టైంలో పిల్లల్ని పిలిపించి మేడపై చంపేశారండి. ఒక్కడు మాత్రం మధ్యలో బతికాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి కత్తికాయలు ఉన్నాయి. పాప వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇదండి విషయం. ఈ సాయిబుల తాలూకు రమదాన్లో ఎంత నిష్టగా ఎంత చక్కగా ఉంటున్నారో మీరు చూసుకోండి. వీళ్ళు చేసేదన్నీ ఏదో పొందాయి. వాళ్ళ పుస్తకంలో తేడా ఉందండి. ఈ మతంలో తేడా కంటే కూడా పుస్తకంలో తేడా ఉంది నాకు తెలిసి. The Quran needs to be corrected. Quran has a lot of things against kafirs. Kafir ఏం చేసినా తప్పు లేదు అన్న భావజాలంతో వెళ్తుంది. అది కరెక్ట్ కాదు. మనం యాజ్ అ కంప్లీట్ మన సొసైటీ బాగుపడాలి అంటే ఈ రకమైన పుస్తకాలు ఉండకూడదు. మరి ఏం చేస్తారో తెలియదు. తర్వాత ఈ ముల్లాలు మౌలవీలు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ మదరసాలు షుడ్ బి బ్రాట్ అండర్ కంట్రోల్. కంప్లీట్ రెస్ట్రిక్షన్ ఉండాలి వాటి మీద. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ముస్లిమ్స్ షుడ్ బికమ్ అట్లీస్ట్ మోర్ హ్యూమన్ బీయింగ్స్. ఇలాంటి రాక్షసులు తయారవడానికి వీలు లేదు అని నా ఉద్దేశం. మీరంతా ఏమంటారు చూడండి. మీ ఒపీనియన్స్ చెప్పండి, ధైర్యంగా చెప్పండి, పర్వాలేదు. చస్తే ఒకసారి చస్తారు మీరు, తిరిగివాడు రోజు చస్తాడు. సో దీనికి సొల్యూషన్ వెతకండి. మనుషులు బై దెమ్సెల్వ్స్ ఆర్ గుడ్. వాళ్ళు పాడడానికి కారణం వాళ్ళ మీద బ్రెయిన్ వాషింగ్ ఎలా జరిగింది. దానివల్ల ఆ బ్రెయిన్ వాషింగ్ని అరికట్టాలి. ఎక్కడ జరుగుతుంది? అది మసీదుల్లో జరుగుతుంది, మద్రసాల్లో జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా అరికట్టాలి. సో మీరు మీ ఉద్దేశం చెప్పండి, కామెంట్స్ చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.